ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళం. ఇద్దరం అంట్లు కడిగాం మేమిద్దరం. వాళ్ళేమో పట్టా వేసి ఊడిసి పట్టా వేస్తున్నారు. అదేంటి అనుకున్నావు, ఇది మండపం. మనిషికి 500 వెళ్ళాం. వెళ్తే వాడు పట్టా సరిగ్గా వేస్తారు. మేమిద్దరం అంటుగా వెళ్ళి నేను కాగా ఏంటి ఇంకా మీరు పట్టా పట్టాలి వాళ్ళకి వేసారు 3 ఉండయి అని ఆకలి వేస్తే మీరు ఊడుతుంటే వాళ్ళు వేసుకొస్తున్నారు. ఆ అబ్బాయి పాప వేసుకొస్తాను ఊడిసేసా. నేను మెట్లు కడుగుతున్నా వరండా కడిగేసా, మెట్లు కడుగుతున్నా. కడుగుతుంటే 4 బకెట్ పోసాను, ఇంకో బకెట్ తెచ్చా. 4 మెట్లు వెళ్ళిపోయా. ఎసయ్యా పెద్ద కేకేసా. నడువు తిరిగిపోయా అనుకున్నాను తండ్రి. అయ్యా 4 మెట్లకి వెళ్ళిపోయా తండ్రి, ఇలా ఉండవున్నాడు. లేకపోతే లేదయ్యా 4 మెట్లకి వెళ్ళిపోయా తండ్రి, నా నడువులు పోయి తండ్రి నీళ్ళే తండ్రి ఉన్నాడయ్యా. చిందాగా దెబ్బతగలా ఎసయ్యా పెద్ద కేకేసా. నడువు నిలిగిపోయి అనుకున్నా. తపాలిసిరాయి మనం పడిపోయా. తండ్రి నువ్వు ఉన్నావయ్యా పెద్ద కేకేసా. ఎసయ్యా నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. నీకు తండ్రి నీదయ్యే నాయన, నీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రములు తండ్రి. వణికిపోయానయ్యా తండ్రి, నువ్వు ఉన్నావు. నా చింతగా దెబ్బ తగలేదయ్యా. ఏంటి రెండు పడ్డాలని అనుకుంటున్నా, పడిపోయాక తెలుస్తున్నా. నాకు తెలియదు, అసలు నాకు తెలియలా. ఎసయ్యా నువ్వు ఉన్నావయ్యా పెద్ద కేకేసా. ఎంత దెబ్బ తగలేదమ్మా, అసలు నడువులు ఇరిగిపోయి అనుకున్నా. తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ కోట్లాది వందనాలు శుద్ధులు స్తోత్రములు తండ్రి. నీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప తండ్రి అయ్యా. నీ గొప్ప తండ్రి, నీ దయ్యా నాయన, నీ గొప్పలాగే బతుకుతున్నాను అయ్యా. చిత్తగతనాలు అవ్వదాగలేదు తండ్రి, నేను అడుగులు పోయి అనుకున్నానయ్యా. గొప్ప దేవుడు తండ్రి, నీ కోట్లాది వందనాలు స్తోత్రములు తండ్రి. వందనాలు నాయనా. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించును కాక. తల్లిగారి పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుడు అలాగే అవకాశం మీరందరూ సాక్ష్యం చెప్పేటప్పుడు అమ్మగారికి అయ్యగారు వందనాలు చెప్పి, తర్వాత దేవుని స్తోత్రాలు చెప్పి, ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు చెప్పాలి. భయపడద్దు, భయపడకుండా చెప్పి అన్ని చెప్పిన తర్వాత మీ సాక్ష్యాన్ని చెప్పండి. దేవుడి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘబిడ్డలకు నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము మరి ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళిపోయాము. మరి అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నాము. మరి 10 లక్షలు అయినాయి. మరి పిల్లలు మా కోళ్ళు కొడుకు మనవడు మనవరాళ్ళు అందరూ పనులకు వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు చలికాలం మాట బకెట్ నిండా నీళ్లు పెట్టి బాత్రూంలో చిచ్చేసాను. చిచ్చేస్తే మరి కాయలో కాగలేదు. మా మనవడు అన్నాడు, అమ్మ బకెట్తో నీళ్ళు పెట్టి లీటర్ అయ్యమ్మ అని అన్నాడు. సరే బకెట్లో లీటర్ పెట్టి చిచ్చేసాను. చిచ్చేసినాక మళ్ళీ ఫోన్ చేసామా నీళ్లు తాగినాయి అన్నాడు. నేనేం చేశా, ఎప్పటి నుంచో పెట్టా నీళ్ళు ఇంకా కాకుండా ఉంటాయా అని ఒకసారి కర్రతో తిప్పి పట్టుకొని నీళ్ళు కర్రతో తిప్పి చేతి మీద పోసుకున్నా. చేతి చల్లకుండా ఏదో చల్లకుండా ఎప్పుడో గంట అయింది వేసి ఇంకా కాగలేదు నీళ్ళు అని ఇంతలోకి మా మామిడి ఫోన్ చేశాడు, అమ్మ నీళ్ళు కాగినాయి అన్నాడు. ఏదో గంట అవుతుందిరా నువ్వు చెప్పినప్పుడే పెట్టాను, ఇంకా కాకలేదు ఉండు సొత్త అని ఏం చేసినా చెయ్యి పెట్టాను. చెయ్యి పెట్టారు, చెయ్యి రావట్లే. ఇంకా ఎవరు లేరు, అటోళ్ళు ఇటోళ్ళు కూడా ఎవరు లేరు. కాకా కాకేస్తాక కాకేసావు 2 సార్లు. ఎవరు లేరు, చెయ్యేమో రాట్లా. జుమ్మని లాగేస్తుంది, గుడ్డులోకి వచ్చేసింది. జుమ్మని ఎప్పుడైతే లాగేసేస్తుందో నేను పడిపోయానమ్మా. చూడలేదు, మాట్లాడలా, చెయ్యేమో రావట్లేదు. నీళ్ళు మరి నీళ్ళుగా మరి ఆ నీళ్ళు కాగలేదు. మరి చెయ్యేమో పెట్టినా చెయ్యి రావట్లేదు. గుండెల్లోకి వచ్చేసింది నొప్పి. ఇక 2 సార్లు కాకేసి ఇంకా ఆంసనే పాలు పడిపోయి ఆ బాత్రూంలో పాలు పడిపోయాక గబ్బ గబ్బ ఉక్కొచ్చినట్టు శబ్దం కలిగింది. గబ్బ గబ్బ ఉక్కొచ్చినట్టు శబ్దం కలిగి ఆ బకెట్ పడిపోయింది. దొలిపోయింది. ఆ బకెట్ దొలిపోయింది. నేనేం వచ్చినట్టు దెబ్బ దెబ్బ వచ్చి శబ్దం గబా గబా నడిచినట్టు శబ్దం వినపడి వాళ్ళకి ఇక బకెట్ గుమ్మర పడిపోయింది కూడా నాకు తెలియదు. ఆ బకెట్ గుమ్మర పడిపోయింది. ఆ తెచ్చు అలాగే ఉంది బకెట్లో నీళ్ళు గుమ్మర పడిపోయింది. దానికి
అప్పుడు నేను అనుకున్నది మరి ఆయనే వచ్చి నన్ను రచించాడు. ఇదంతా దేవుడు కొరకే, లేకపోతే బెడ్లు వచ్చి వాళ్ళకే నేను ఏమైపోను అనుకొని కుట్టి వేసుకొని కూర్చొని గడగడ కొట్టుగా అమ్మంటా. అంతే మా మనవరాలు బట్టి ఏమన్నా నువ్వు లీటర్ మీద నీళ్ళు పెట్టమన్నావు కదయ్యా, నీళ్ళు కాయలేదు చూడమ్మా కాయనియా లేదా అన్నాను. ఒకసారి కర్ర పెట్టి తిప్పి చేతి పోసుకున్న సవలు ఉన్నాయి. చేతి ఇంకా కాగలేదని నేనేం చేసే చేయి పెట్టారా, చేయి రాలేదు. 2 సార్లు తాగలేసి అక్కడ కళ్ళు బయలు పోయి పడిపోయా. గబగబ అబద్ధం వచ్చింది నడిచినట్టు, బకెట్ గుమ్మర పడిపోయింది. అప్పుడు నాకు చెయ్యి ఇట్లా వచ్చినట్టు ఉంది, అయ్యా చెయ్యంత లాగేస్తుంది, హాస్పిటల్కి వెళ్దామని చేస్తాం. సరే దేవుడు ప్రార్థన చేసుకుంటారా అమ్మో ఇంకే ఉన్నాము, ఈ పాటి నేను పడుకోబెట్టేవాళ్ళమే కదమ్మా అని పిల్లలు కూడా ఏడ్చారు. దేవుడు ఎంతో మేలు చేశాడు, ఎంతో నా పట్ల దేవుడు. ఇది ఇంకొక అందరికి చెప్పా ఈ సంగతి. ఇంకా నువ్వు అదృష్టం మాత్రం దేవుడు నిన్ను రచించిండమ్మా, లేకపోతే ఈ పాటి నీ పేరు మార్చిపోయేదే, నేను పడుకోబెట్టేదే చుట్టాలు కాళ్ళు కబుర్లు పడిపోయాయి అని అన్నారు అందరు కూడా. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు అందరూ నవ్వుతున్నారేమో కానీ షాక్ కొట్టి ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. కాకపోతే ఆమె చెప్పేటప్పుడు మీరు నవ్వారు. హల్లెలూయా. మరి ప్రాణాన్ని కాపాడాడు దేవుడు.